Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 8th class social studies chapter 4 the polar regions. దీనికి సంబంధించి ఇంప్రూవ్ యువర్ లర్నింగ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ అండ్ కీవర్డ్స్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. బ్లూ కలర్ లింక్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. అవే కాకుండా నేను ఇంకా చాప్టర్కి సంబంధించిన టోటల్ వీడియో లింక్స్, సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ వీడియో లింక్స్, అదేవిధంగా అదర్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. నా టాపిక్లోకి వెళ్తే ఇంప్రూవ్ యువర్ లర్నింగ్. ఇందులో మనకి క్వశ్చన్ నెంబర్ 1. సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే రీరైట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ విత్ కరెక్ట్ వన్స్. మనకి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని రీరైట్ చేయాలి. అది కరెక్ట్ ఉండొచ్చు, లేదా లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేదా ఫాల్స్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. దాన్ని మనం కరెక్ట్ వన్గా రీరైట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ చూస్తే యానిమల్ బాడీ పార్ట్స్ వర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ క్లాతింగ్. సో ఎస్కిమోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యానిమల్ బాడీ పార్ట్స్ అనేది ఓన్లీ క్లాతింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు అనేది అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్. ఇది కొంతవరకు కరెక్ట్ అయినా కానీ కంప్లీట్ కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే యానిమల్ బాడీ పార్ట్స్ వర్ యూజ్డ్ ఇన్ క్లాతింగ్, హౌసింగ్, ఈటింగ్ అండ్ డెకరేషన్. సో ఓన్లీ క్లాతింగ్ మాత్రమే కాదు, హౌసింగ్, ఈటింగ్ అండ్ డెకరేషన్ పర్పస్ కూడా ఆ యానిమల్ బాడీ పార్ట్స్ అనేది వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. యానిమల్ బాడీ పార్ట్స్ అండ్ దేర్ స్కిన్స్ వర్ పర్టికులర్లీ యూజ్డ్ ఇన్ మేకింగ్ క్లాత్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, ఫర్ బిల్డింగ్ టెంట్స్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్ అండ్ స్టిచ్ సీల్ స్కిన్ అండ్ ఫర్ డెకరేటింగ్ పీపుల్స్ పొజిషన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్క్లూడ్స్ వెజిటేబుల్స్. ఇక్కడ వాళ్ళకి మేజర్ పార్ట్ అంటే వాళ్ళ ఫుడ్లో మేజర్ పార్ట్ ఏంటంటే వెజిటేబుల్స్ అంటుండ్రు. యాక్చువల్గా టాండ్రా ఏరియాలో వెజిటేబుల్స్ అనేవి చాలా తక్కువ, అసలు గ్రీనరీ అనేదే చాలా తక్కువ. కాబట్టి ఇది స్టేట్మెంట్ ఆల్సో ఫాల్స్. సో వాట్ ఈస్ దన్ కరెక్ట్ స్టేట్మెంట్? మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్క్లూడ్స్ మీట్, ఫ్యాట్ అండ్ ఫిష్. మీట్, ఫ్యాట్ అండ్ ఫిష్. ఎందుకంటే అక్కడ ఓషియన్, ఆ ఓషియన్లో మనకి ఫిషింగ్, అదేవిధంగా అక్కడ ఉన్న కొద్ది ఏరియాలో కరీబో అనే యానిమల్ ఉంటుంది, దాన్ని హంటింగ్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకో ఈ నాన్ వెజ్ ఎక్కడ మేజర్ పార్ట్ ఉంది అంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్. బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ద టండ్రా రీజన్ హ్యాస్ ఎ యూనిక్ కైండ్ ఆఫ్ వెజిటేరియన్. Added to this, vegetables are scarcely available in these regions. అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల అక్కడ లిటిల్ బిట్ సమ్ టైప్ ఆఫ్ యూనిక్ కైండ్ ఆఫ్ వెజిటేరియనే అవైలబుల్. సో అదర్ మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్ మొత్తం అక్కడ అవైలబుల్ అనేది ఉండదు. సి, పాపులర్ గేమ్స్ అమాంగ్స్ట్ ద పీపుల్ ఇన్ ట్రాండ్రా ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు దేర్ డైలీ లైఫ్స్. ఇది కరెక్టే, బట్ ఇది ఆఫ్ స్టేట్మెంట్ మాత్రమే. యాక్చువల్గా డైలీ లైఫ్కి సంబంధించిన వాళ్ళు పాపులర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ డైలీ లైఫ్కి సంబంధించిందే కాకుండా రిలీజియస్. ఓకే, ఇక్కడ కంప్లీట్ ఆన్సర్ ఏంటంటే పాపులర్ గేమ్స్ ఆఫ్ స్కిల్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ట్రాండా రీజియన్. సో ఇక్కడ రిలీజియస్ రిచువల్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. అమాంగ్స్ట్ ద గేమ్స్ ఇన్క్లూడ్ స్టోరీ టెల్లింగ్, singing, drumming and dancing. Athletic activities include wrestling, racing and harpoon throwing contest among others. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దేని మీద డిపెండ్ అయ్యింది అంటే హంటింగ్ అండ్ ఫిషింగ్. సో మనం హంటింగ్ చేయాలన్నా, ఫిషింగ్ చేయాలన్నా మనకి కొన్ని స్కిల్స్, స్పెసిఫిక్ స్కిల్స్ అనేది కంపల్సరీ రావాలి. అవి ముఖ్యంగా ఏంటంటే హార్పోన్ థ్రోవింగ్. ఓకే, ఇక్కడ మనకి హార్పోన్ థ్రోవింగ్ ఏదైతుందో అవి. అయితే ఇక్కడ ఈ డైలీ లైఫ్కు సంబంధించి హార్పోన్ థ్రోవింగ్ ఒకటే మాత్రమే అండ్ ఫిషింగ్ మాత్రమే. బట్ ఇంకా గేమ్స్, యాక్చువల్గా చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ఏంటి అంటే రెస్లింగ్, రేసింగ్, అదేవిధంగా స్టోరీ టెల్లింగ్, సింగింగ్, డ్రమ్మింగ్, ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ గేమ్స్ అనేది ఎలా డెవలప్ చేశారు, ఎందుకు చేస్తున్నారు అంటే main thing is religious rituals. Fourth one, D. Contact with people from outside
ఇంపాక్టెడ్ ఎస్కిమోస్ హెల్త్. ఇక్కడ ఎస్కిమోస్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది, బట్ బ్యాడ్గా. సో దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, కాంటాక్ట్ విత్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ brought new disease to this region to which the Eskimos had no immunity or natural resistance. ఇక్కడ నో ఇమ్యూనిటీ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు అని మీనింగ్ కాదు. ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ మనకి అక్కడ హోమ్ ల్యాండ్ వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్, మన చుట్టూ ఉన్న హోమ్ ల్యాండ్ వెదర్ కండిషన్స్, అదేవిధంగా నేచురల్ రెసిస్టెన్స్. సో ఇన్ కేస్ ఇక్కడ ఏమైంది అంటే, ఆ అవుట్ సైడ్ నుంచి సమ్ పీపుల్స్ అనేది వాళ్ళని కాంటాక్ట్ చేయడం వల్ల వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్, ఇక్కడున్న హెల్త్ కండిషన్స్ డిఫరెంట్ ఉండడం వల్ల సమ్ న్యూ డిసీజెస్, అంటే వాళ్ళకు తెలియని న్యూ డిసీజెస్ అనేది అక్కడ ఇంపాక్ట్ అనేది చూపించడం జరిగింది. అందులో కొన్ని ఏంటంటే, ద కమింగ్ ఆఫ్ అవుట్ సైడర్స్ ఫ్రమ్ ద నియర్ బై రీజియన్స్ ఆఫ్ యూరప్ బ్రాట్ మెనీ న్యూ డిసీజెస్ టు ద టండ్రా రీజియన్. అవేంటి అంటే స్మాల్ పాక్స్, tuberculosis, influenza, whooping cough, and pneumonia, mumps, scarlet fever, and diphtheria were the more danger of these diseases. సో ఈ డిసీజెస్ అన్ని వాళ్ళకి అంతకుముందు తెలియదు. ఎప్పుడైతే అవుట్ సైడర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ అయిందో అప్పుడు ఈ డిసీజెస్ అనేది వాళ్ళకు కూడా వచ్చినాయి. ఈ డిసీజ్కి సంబంధించిన ఇమ్యూనిటీ సిస్టమ్, ఎందుకంటే అసలు వాళ్ళకి ఆ డిసీజ్ అనేది రాలేదు, అందుకే ఆ డిసీజ్ని ఎదుర్కొనగల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళలో లేకుండే. సో ఎప్పుడైతే అవుట్ సైడర్స్ వీళ్ళని కాంటాక్ట్ చేస్తారో అప్పుడు ఈ డిసీజెస్ అనేది వాళ్ళకి రావడం జరిగింది. తర్వాత వచ్చిన హెల్త్ కండిషన్స్కి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా మనలాగానే ఇట్లాంటి డిసీజెస్ని ఎదుర్కొనే కెపాసిటీ అనేది వాళ్ళకు కూడా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, బేస్డ్ ఆన్ వాట్ యూ స్టడీడ్ అబౌట్ ఈక్వేటర్ రీజియన్స్ ఇన్ క్లాస్ 7, హౌ ఈజ్ పోలార్ రీజియన్ డిఫరెంట్? మనము 7th క్లాస్లో మనకి ఈక్వేటర్ రీజియన్స్ గురించి, ఇక్కడ మనం పోలార్ రీజియన్స్ గురించి ఎలా డిస్కషన్ చేసుకుంటున్నామో ఈక్వేటర్ రీజియన్స్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో వాటిని కంపేర్ చేసినప్పుడు ఈ పోలార్ రీజియన్స్కి అండ్ ఈక్వేటర్ రీజియన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దానికి ఆన్సర్, పోలార్ రీజియన్స్ ఆర్ ఇన్ కాంట్రాస్ట్ టు ద ఈక్వేటర్ రీజియన్స్ ఇన్ రిలేషన్ టు క్లైమేటిక్ కండిషన్స్. ఇక్కడ పర్టికులర్గా క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. పోలార్ రీజియన్స్తో కంపేర్ చేసినప్పుడు ఈక్వేటర్ రీజియన్స్ కానీ, ఈక్వేటర్ రీజియన్స్తో కంపేర్ చేసినప్పుడు పోలార్ రీజియన్స్ కానీ, బేసిక్ డిఫరెంట్ ఏంటి, మెయిన్ డిఫరెంట్ ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్. అక్కడ ఉన్న క్లైమేట్స్ వేరు, ఇక్కడ ఉన్న క్లైమేట్స్ వేరు. అంటే పోలార్ రీజియన్స్లో ఉన్న క్లైమేట్స్ వేరు, అదేవిధంగా ఈక్వేటర్లో ఉన్న క్లైమేట్ కండిషన్స్ వేరు. అవి ఏంటి అంటే, రీజియన్స్ లైయింగ్ అలాంగ్ ద ఈక్వేటర్ ఎక్స్పీరియన్స్ ఏ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ which is largely hot and wet, while the polar regions are characterized by severe cold weather conditions in the most extreme part of the earth, in the North Pole and the South Pole. మనకి పోలార్ రీజియన్లో ఎలా ఉంటుంది వెదర్ కండిషన్ అంటే, హాట్ అండ్ వెట్, అంటే మనకి సమ్మర్ అండ్ వింటర్, ఇక్కడ రైనీ సీజన్ అని మనకి 3 monthsలో డిఫరెంట్గా ఉంటుంది. సో సమ్ టైమ్స్ వెట్ ఉంటుంది, సమ్ టైమ్స్ హాట్ ఉంటుంది. మోస్ట్లీ మనకి ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పోలార్ రీజన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా అక్కడ కోల్డ్గానే ఉంటుంది, ఇంకా వింటర్లో అయితే చాలా సివియర్ కోల్డ్ ఉంటుంది. సో సివియర్ కోల్డ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. సో అది ఎక్కడ అంటే, ఇక్కడ నార్త్ పోల్ కానీ అండ్ సౌత్ పోల్ కానీ ఈ 2 ప్లేసెస్లో టూ మచ్ కోల్డ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. బేసిక్ చేంజ్ అనమాట, ఇది మెయిన్ చేంజ్ అనమాట. ఇంతే కాకుండా నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ద మూమెంట్ ఆఫ్ ఓషియన్ కరెంట్స్ ఈజ్ ఆల్సో ఇన్ కాంట్రాస్ట్. ద వార్మ్ కరెంట్స్ ఫ్లో ఫ్రమ్ ద ఈక్వటోరియల్ రీజన్స్ టువర్డ్స్ ద పోల్స్ అండ్ ది కోల్డ్ కరెంట్స్ ఫ్లో ఫ్రమ్ ది పోల్స్ టు ద ఈక్వటోరియల్ రీజన్స్. ఇక్కడ మనకి ఓషన్స్ ఉంటాయి, ఓషన్స్లో మనకి కరెంట్స్, సో మనం తెలుగులో గాలులు అంటాం, ఓకే, పవనాలు గాలులు అంటాం. సో ఇవి ఏంటి అంటే మనకి ఈక్వటర్ రీజన్స్ నుంచి హాట్గా ఉంటాయి, ఇక్కడ ఈ పోలార్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కూల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక చోటు నుంచి ఒక చోటుకి ఆ ఫ్లో ఉండడం వల్ల ఓషన్స్ నుంచి వెళ్ళే కరెంట్స్ హాట్గా ఉంటాయి, ఆ పోలార్ రీజన్స్ నుంచి వచ్చే కరెంట్స్ అనేవి ఆ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కోల్డ్గా ఉంటాయి. సో ఇవి బేసిక్ మెయిన్ వెదర్ డిఫరెన్సెస్. నెక్స్ట్
Question number 3. What are the ways in which life of people in Tundra are dependent on climate of the region? Describe in the context of following aspects. ఇక్కడ మనకి ఏదైతే హోమ్ ల్యాండ్ ఉంటుందో ఇక్కడ వాళ్ళకి ఎక్కడైనా సరే మనకైనా సరే ఏదైతే హోమ్ ల్యాండ్ ఉందో ఆ హోమ్ ల్యాండ్లో ఉండే క్లైమేట్, ఆ క్లైమేట్ని దాని మీద డిపెండ్ అయ్యే మన లైఫ్ స్టైల్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోలార్ రీజన్స్ ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడున్న క్లైమేట్ని బేస్ చేసుకొని వాళ్ళ డిపెండెన్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్, ద క్లైమేట్ ఆఫ్ ద టాండ్రా region is the most important factor in deciding a number of aspects of the lives of Tundra people. ఇక్కడ ట్రాండ్రా పీపుల్ మీన్స్ ఎస్కిమోస్. ఇక్కడ ట్రాండ్రా పీపుల్ అనే కాదు, ఎక్కడైనా సరే ఏ ల్యాండ్ని తీసుకున్నా సరే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే క్లైమేట్. అక్కడ ఉన్న క్లైమేట్ మనకున్న నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని డిసైడ్ చేసేది ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఇక్కడ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని డిసైడ్ చేసింది, వాళ్ళ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిసైడ్ చేసింది ఏంటి అంటే అక్కడున్న క్లైమేట్ చేంజ్. సో అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ద రీజియన్. సో ఇక్కడ ఉన్న సమ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. ఫుడ్, డ్రెస్, ట్రావెల్ అండ్ షెల్టర్. ఫుడ్ విషయానికి వస్తే హంటింగ్ అండ్ ఫిషింగ్ ఆర్ ద మేజర్ సోర్సెస్. వాళ్ళకున్న మేజర్ సోర్సెస్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్కి సంబంధించిన మేజర్ సోర్స్ ఏంటంటే హంటింగ్ అండ్ ఫిషింగ్. అయితే ఈ హంటింగ్ అండ్ ఫిషింగ్ ఇయర్ మొత్తం కూడా ఉండదు, టోటల్ ఓవరాల్ ఇయర్ కూడా వాళ్ళకి ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే హ్యాంగర్ అండ్ స్టార్వేషన్ అనమాట. సో స్టార్వేషన్ అండ్ హ్యాంగర్ ఆర్ కామన్ వెన్ ఫిష్ అండ్ మీట్ ఆర్ నాట్ ప్లెంటిఫుల్. నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే బూట్స్, మనం బూట్స్ అంటాం కదా, వాళ్ళు ముక్లుక్స్ అంటారు వాటిని. బూట్స్, ట్రౌజర్స్, హూడెడ్ జాకెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్స్. ఇక్కడ జాకెట్స్ మనం జాకెట్స్ అంటాము, వాళ్ళు పర్కాస్ అంటారు. సో ఈ ముక్లుక్స్ అండ్ పర్కాస్ వాళ్ళు యూజ్ చేసే ఈ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్. వాళ్ళు ఏదైతే హంటింగ్ చేస్తారో ఆ హంటింగ్ చేసిన యానిమల్ యొక్క స్కిన్ అనేది యూజ్ చేస్తారు. వీళ్ళు మెయిన్గా హంటింగ్ చేసేది ఏంటి అంటే క్యారిబో. సో ఈ క్యారిబో అనే ఎనిమల్ని హంటింగ్ చేస్తారు. దానికి సంబంధించిన ఫాన్ స్కిన్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ వింటర్స్ బికాస్ ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ వార్మ్. కోస్టల్ గ్రూప్స్ ప్రిఫర్ సీల్ స్కిన్ ఇన్ లేట్ స్ప్రింగ్ అండ్ సమ్మర్. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వింటర్ సీజన్లో యూజ్ చేస్తారు. వింటర్ సీజన్లో ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ క్యారిబో యొక్క స్కిన్ ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది, అదేవిధంగా వామ్గా ఉంటుంది. అదే కోస్టల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఈ సీలో మనకు అవైలబుల్ ఉన్న ఏదైతే సీల్ ఉందో ఆ సీల్ యొక్క స్కిన్ యూజ్ చేస్తారు. ఇది ఎందుకంటే వాటర్ ప్రూఫ్. ఈ సీల్ స్కిన్ అనేది చాలా వాటర్ ప్రూఫ్గా యూజ్ అవుతుంది. సో ఇవి వాళ్ళు యూజ్ చేసే డ్రెస్సెస్. అదేవిధంగా నెక్స్ట్ ట్రావెల్. 2 seasons in Tundra region, summer and winter, are characterized by extreme weather conditions. It is absolutely dark during the winter and the sun does not rise. However, during the summer, the sun shines for the entire day for 3 months. ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాదు, అక్కడ ఉండేవి ఓన్లీ 2 seasons, వింటర్ అండ్ సమ్మర్. వింటర్లో ఏంటంటే సన్ అనేది ఉండదు. అదే సమ్మర్కి వచ్చేటప్పటికి సన్ అనేది 24 hours ఉంటుంది. సో ఇట్లా 2 కూడా కంప్లీట్ ఆపోజిట్ వేలో ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో వాళ్ళ ట్రావెల్ ఎలా ఉంటుందంటే డ్యూరింగ్ ది వింటర్స్ ఇన్ ద డార్క్ అండ్ ఐసీ కండిషన్స్ ఆల్ ప్లాంట్స్ డై and even birds and animals leave this region and migrate. During the summer, multicolored plant, lychees, grass, scraps and berries sprout and many animals and birds come to feed on them. ఇక్కడ ఏమవుతుందంటే వింటర్ ఉండడం వల్ల అక్కడ కంప్లీట్ వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ వింటర్లో ఏంటంటే కంప్లీట్ కోల్డ్, దానివల్ల మొత్తం ఐసీగా ఉంటుంది ఏరియా మొత్తం. ఆ ఐసీగా ఉండడం వల్ల ఏమవుతుంది అక్కడ అసలు గ్రాస్ ఆ టైప్ ఆఫ్ అనేది ఉండదు, వెజిటేరియన్ అనేది ఉండదు. సో దీని మీద డిపెండ్ అయ్యి ఉండే ఆ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఏవైతున్నాయో ఇవి ఆ ప్లేస్ని అనేవి వదిలేస్తాయి ఎప్పుడు వింటర్ సీజన్లో. మళ్ళీ సమ్మర్కి వచ్చేటప్పటికి అక్కడ సమ్ లిచెస్, గ్రాసెస్, సమ్ స్రబ్స్ అనేవి అక్కడ గ్రో అవుతాయి. వాటిని తినడానికి వాటి మీద డిపెండ్ అయ్యి లైవ్ ఏదైతే ఉంటుందో యానిమల్స్ అండ్ బర్డ్స్ అవి మళ్ళీ తిరిగి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ షెల్టర్. ఇన్ సమ్మర్స్ మోస్ట్ ఎస్కిమోస్ లైవ్ ఇన్ టెంట్స్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్స్. ఇక్కడ వాళ్ళ హౌజెస్ ఎలా ఉంటాయంటే యానిమల్ యొక్క స్కిన్ చేత కప్పబడి ఉంటాయి.
సో ఆ సమ్మర్ సీజన్లో ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఆ టెంట్స్ మాదిరి వేసుకుంటారు. వాటిపైన ఏంటంటే ఎనిమల్ స్కిన్ అనేది కవర్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇన్ వెస్ట్రన్ అలాస్కా లార్జ్ వింటర్ టెంట్స్ ఆర్ మేడ్ బై యూజింగ్ హెవీ వాల్రస్ స్కిన్స్ ఆర్ వుడెన్ ఫ్రేమ్స్. సో అక్కడ ఉండే ఆ కొద్దిపాటి వుడెన్ ఫ్రేమ్స్ అండ్ ఆ వాల్రస్ స్కిన్స్ ఆ రెండింటిని యూజ్ చేసేసి వెస్ట్రన్ అలాస్కాలో వాళ్ళు టెంట్స్ అనేవి వేసుకుంటారు. టెంట్స్ మీన్స్ వాళ్ళ యొక్క హౌజెస్. నెక్స్ట్, స్నో హౌజెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ రీజియన్స్. ఈస్టర్న్ అండ్ సెంట్రల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే మేడ్ ఆఫ్ బ్లాక్స్ ఆఫ్ ప్యాక్డ్ స్నో. ఆ స్నో అనేది చాలా గట్టిగా బ్లాక్స్ మాత్రం, అంటే మనం బ్రిక్స్ అంటాం కదా, ఆ బ్రిక్స్ టైప్ వాళ్ళు చేస్తారనమాట. చేసేసి వాటితోటి వాళ్ళ హౌజెస్ అనేది డెవలప్ చేసుకుంటారు, బిల్డ్ చేస్తారు. బిల్ట్ ఇంటూ ఏ డోమ్ షేప్లో బిల్డ్ చేసుకుంటారు. సీల్ స్కిన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు లైన్ అప్ స్నో హౌజెస్. సో వాటిపైన ఇక్కడ వీళ్ళు కవర్ చేసేది అంటే ఆ సీల్ యొక్క స్కిన్స్ అనేది కవర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4, క్రియేట్ ఏ వాల్పేపర్ విత్ ఇల్లుస్ట్రేషన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కంపేరింగ్ లైఫ్ విత్ బిట్వీన్ యువర్ లొకేషన్ అండ్ విత్ దట్ ఆఫ్ టండ్రా. ఇక్కడ మనమున్న రీజన్ ఏదైతే ఉందో, మనమున్న లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్తో పాటు ఈ టండ్రాని కంపేర్ చేస్తూ మనని ఇల్లుస్ట్రేషన్ చేయమంటుండే, అంటే డిస్క్రిప్షన్ కూడా ఇవ్వమంటుండే, అంటే ఒక వాల్పేపర్ని మనని క్రియేట్ చేయమంటుండే. ఇది మీరు ఓన్గా చేయాలి. దానికి సంబంధించి నేను హింట్స్ అనేది ఇస్తాను ఇక్కడ. సో ద లైఫ్ ఇన్ ద పోలార్ రీజన్స్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ the life in plains and coastal areas and perhaps greatly varies from region to region. ఇక్కడ మనం పోలార్ రీజన్స్తో కంపేర్ చేసినప్పుడు ప్లేన్ ఏరియాలో కానీ కోస్టల్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వ్యారీగా ఉంటుంది. సో రీజియన్ టు రీజియన్ కంపేర్ చేసినా కానీ ఫాలోయింగ్ ఆర్ ద ఆస్పెక్ట్స్ డిఫర్ విత్ రెస్పెక్ట్ టు ద వేరియస్ సబ్ హెడింగ్స్ మెన్షన్డ్ ఇన్ ద చాప్టర్. సో నేను కింద ఇక్కడ కొన్ని సబ్ హెడింగ్స్ ఇస్తున్నాను, వాటిని బేస్ చేసుకొని మీరు వాల్పేపర్ అనేది తయారు చేయండి. ఇందులో ఫస్ట్ వన్, సీజన్స్. The climate is not extreme at all compared to the tundra region. Added to this, there are days and nights for the entire 365 days. ఇక్కడ మనమున్న ఏరియాతో కంపేర్ చేసినప్పుడు టాండ్రా ఏరియాలో ఉండే 365 డేస్ అంటే డే ఉంటుంది, లేకపోతే నైట్ ఉంటుంది. కంప్లీట్ డే అని ఉంటుంది, కంప్లీట్ నైట్ అని ఉంటుంది. మన దగ్గర అయితే సో 50-50, 12 అవర్స్ డే అండ్ 12 అవర్స్ నైట్ ఉంటుంది. సో మనకి ఆపోజిట్గా అక్కడ ఏమవుతుంది అంటే ఉంటే కంప్లీట్ డే, లేకపోతే ఉంటే కంప్లీట్ నైట్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, వెజిటేరియన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేరియన్స్ అవైలబుల్. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ అనేది అవైలబుల్. బట్ ఇక్కడ టాండ్రా రీజన్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్నాయి కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంటుంది. అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాకుండా, అంటే ఏదైనా సరే ఒక లైవ్ అనేది, ఒక ట్రీ కానీ, ఒక యానిమల్ కానీ, హ్యూమన్ కానీ, ఏదంటే అక్కడ హోమ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని లైఫ్ స్టైల్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, లైఫ్ స్పామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వెజిటేరియన్ కూడా అంతే, మన దగ్గర ఉన్న వెజిటేరియన్ కాకుండా అక్కడ ఉండే వెజిటేరియన్ అనేది కొంచెం డిఫరెంట్. అదేవిధంగా నెక్స్ట్, గ్రూప్ లైఫ్ అండ్ సోషల్ బీయింగ్. వాళ్ళ గ్రూప్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సొసైటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ విత్ ఇన్ ద గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్ ఎవ్రీ ఇయర్. సో ఇది ఎక్కడైనా సరే మనకున్న హోమ్ ల్యాండ్ని బేస్ చేసుకొని, మనకున్న వెదర్ కండిషన్స్ బేస్ చేసుకొని మన గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఏం చేస్తుందంటే సమ్ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళు కూడా అలాంటివి సమ్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా హంటింగ్ అండ్ ఫిషింగ్. అగ్రికల్చరల్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ మచ్ మోర్ కామన్ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ లార్జ్ ఫీల్డ్స్ అండ్ సాయిల్స్. సో మన దగ్గర అగ్రికల్చర్ అనేది ఉంటుంది, అక్కడ అగ్రికల్చర్ అనేది ఉండదు. అక్కడ ఉండేది ఏంటి, హంటింగ్ అండ్ ఫిషింగ్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండే కామన్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అదేవిధంగా అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ వల్ల అక్కడ ఫీల్డ్స్ అండ్ సాయిల్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్. ఎవ్రీ రీజన్ యాజ్ ఎ స్పెషాలిటీ ఇన్ ఫుడ్స్ విచ్ వ్యారీ అక్రాస్ ద కంట్రీ అండ్ విత్ ఇన్ రీజన్ ఇట్ సెల్ఫ్. సో మనకున్న ఫుడ్ అండ్ అక్కడున్న ఫుడ్, సో మన చాప్టర్ని ఒకసారి తిరిగేసినట్టయితే అక్కడున్న ఫుడ్ అనేది ఏంటి, ఓన్లీ ఫిషింగ్ అండ్ హంటింగ్ ద్వారా, అంటే నాన్ వెజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ అనేది ఇక్కడ 5th ఆప్షన్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ 6th వన్, షెల్టర్. ఇక్కడ షెల్టర్లో ఉన్న కంపారిజన్స్ వాటిని మీరు ఇక్కడ కంపేర్ చేయండి. సో మీరు ఆ వాల్పేపర్ ఏదైతే తయారు చేస్తారో దాంట్లో షెల్టర్ అనేది మెన్షన్ చేయండి. మన దగ్గర షెల్టర్స్ అనేది ఎలాగా ఉంటుంది, అక్కడున్న షెల్టర్ అనేది ఎలా ఉంటుంది, దానికి రీజన్ ఏంటి. సో ఇక్కడ షెల్టర్ విషయానికి వచ్చేటప్పటికి ద మెటీరియల్స్ యూజ్డ్ టు మేక్ హౌసెస్. మనం ఏం యూజ్ చేస్తాం, వాళ్ళేం యూజ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ యూజ్ చేసేది ఏంటంటే
పోలార్ రీజన్స్ అంటే ఇక్కడ యానిమల్ స్కిన్ అనేది యూజ్ చేస్తారు. ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ యాజ్ ద క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ వాస్ట్లీ డిఫరెంట్. సో మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాము, మన షెల్టర్ అనేది ఏ విధంగా ఉంది, సో పక్కనే ఆ పోలార్ రీజన్ సంబంధించిన షెల్టర్, సో అందులో యూజ్ చేసేసే థింగ్స్ వాటిని మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాతింగ్ అండ్ క్రాఫ్ట్స్. మన దగ్గర క్లాతింగ్ అనేది ఎలా ఉంటుంది, క్రాఫ్ట్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర క్లాతింగ్ అనేది ఎలా ఉంటుంది, క్రాఫ్ట్ అనేది ఉంటుంది. ఎవ్రీ రీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రెడిషనల్ వేస్ ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ క్రాఫ్ట్స్. సో ఆ డిఫరెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయండి. సో వాళ్ళ దగ్గర వాళ్ళు యూజ్ చేసే క్లాత్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ టోటలీ డిపెండ్ ఆన్ ద అనిమల్ అండ్ ఫిషెస్, సీల్స్ అండ్ వాల్రస్. వాటికి సంబంధించిన వాటితోటే వాళ్ళ క్రాఫ్ట్స్ ఉంటాయి, దాని యొక్క స్కిన్స్ తోటే వాళ్ళ క్లాతింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్. డెకరేటివ్ అండ్ డెకరేటివ్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూనిక్ టు ఈచ్ రీజన్స్. సో పోలార్ రీజన్లో ఆ డెకరేటివ్ మెటీరియల్స్ ఏమిటి అవైలబుల్ ఉంది, మన దగ్గర విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్. ఇవి రెండింటిని కంపేర్ చేస్తూ మీరు అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ religious beliefs. Religious is very wide aspect as its own practices and beliefs among various communities. సో మన దగ్గర ఉన్న రిలీజియస్ ఏంటి, వాళ్ళ యొక్క రిలీజియస్ ఏంటి, వాటికి సంబంధించిన కంపారిజన్. నెక్స్ట్ రీక్రియేషన్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫెస్టివల్స్ ఆర్ వెరీ మచ్ సెంటర్డ్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ కామన్లీ ఫీలింగ్. ఇక్కడ మన దగ్గర ఉన్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అదేవిధంగా ఫెస్టివల్స్ టైంలో మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము, సో అంటే ఏ విధంగా మనం రీక్రియేషన్ చేసుకుంటాం, వాటికి సంబంధించిన వేరియేషన్స్. సో ఈ 10 టాపిక్ పైన మీరు ఒక వాల్పేపర్ అనేది తయారు చేయండి. సో స్టూడెంట్ కెన్ ఇలిస్ట్రేట్ ఓవర్ ద అబౌవ్ పాయింట్స్ త్రూ కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రీజన్స్ విత్ ది పోలార్ రీజియన్స్. Question number 5. Imagine one entire day when the sun does not set and another day when there is no sun. What changes will this make in your daily lives? Or write a short note on them. దీనిపైన ఒక షార్ట్, అంటే మనకి 24 hours డే ఉండి, అంటే సన్ అనేది కంటిన్యూస్ 24 hours డేనే, ఇంకా నైట్ అనేది అంటే డార్క్ అనేది ఉండదు. సో అదేవిధంగా నెక్స్ట్ 24 days కంప్లీట్ డార్క్, కంప్లీట్ నైట్ ఉంటే, సో అది మన లైఫ్ పైన విచ్ టైప్ ఆఫ్ చేంజెస్, అంటే మనలో వచ్చే చేంజెస్ ఏంటి, సో దానికి సంబంధించేసి changes in that rising and setting of the sun similar to the conditions that prevail in polar regions would result in different scenario in our daily lives. The day-to-day responsibilities and activities will alter as a result. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ సన్ ఉండడం వల్ల మనకి కంప్లీట్ డే ఉంటుంది, సన్ లేకపోతే కంప్లీట్ డార్క్ ఉంటుంది. ఈ డే అండ్ నైట్ అక్కడ ఉన్న మనకున్న సిచ్యువేషన్స్ బట్టి అక్కడ మన డైలీ లైఫ్ యాక్టివిటీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చేంజ్ చేసుకుంటాం. సో అక్కడ పోలార్ రీజన్స్లో కానీ ఇక్కడ కానీ మనకని ఎలా జరిగినా కానీ దీన్ని బేస్ చేసుకొని మన డే టు డే రెస్పాన్సిబిలిటీస్ అండ్ యాక్టివిటీస్ అనేవి ఆల్టర్ అవుతుంటాయి అన్నమాట. అదేవిధంగా యాడెడ్ టు దిస్ ద డిఫాల్ట్ సైకిల్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ స్లీప్ అట్ నైట్స్ వుడ్ చేంజ్ సిన్స్ ద టైమ్ టు స్లీప్ వుడ్ నీడ్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ కేస్ వెన్ ది సన్ డస్ నాట్ సెట్. ఇక్కడ మనం ఈవినింగ్ టైం అంటే నైట్ టైంలో మనం నిద్రపోతాం. సో ఇన్ కేస్ మనకి 24 hours డేనే ఉంది లేదా 24 hours నైట్ ఉందనుకో, అంటే మనకి స్లీపింగ్ విషయంలో కూడా చేంజ్ అనేది వస్తుంది. అదే వర్క్ విషయంలో కూడా కంపల్సరీ చేంజ్ వస్తుంది. బేసిక్గా వచ్చే చేంజెస్ అంటే ఇవి అనమాట. మనం వర్క్ ఎప్పుడు చేసుకుంటాము, స్లీప్ అనేది ఎప్పుడు, అదేవిధంగా విచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మనకున్న వెదర్ కండిషన్స్ ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. Question number 6. Find out the living places of Eskimos in the world map. ఇక్కడ వరల్డ్ మ్యాప్ తీసుకుని ఎస్కిమోస్ యొక్క ఆ లివింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మీరు మ్యాప్ తీసుకొని మ్యాప్లో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్కిమోస్ లివింగ్స్ ఇన్ అంటార్కిటికా. ఆ అంటార్కిటికాని ఫైండ్ అవుట్ చేసి అందులోనే మళ్ళీ గ్రీన్లాండ్, అలాస్కా అండ్ కెనడా. సో ఈ ప్లేసెస్ అనేది పాయింట్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియోకి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కొన్ని లింక్స్ ఇస్తాను, ప్రీవియస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో, అదేవిధంగా సమ్ చాప్టర్కి సంబంధించిన టోటల్ రిలేటెడ్ వీడియోస్ లింక్స్ ఇస్తాను. లేదా మీకు మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది.
మీకు అక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్లో నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ డిస్ప్లే అవుతాయి. అదే వీడియో సెలెక్షన్ చేసుకున్నట్టయితే టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. కానీ మీకు కంబైన్డ్గా అంటే నేను ఏ విధంగా అయితే అప్లోడ్ చేశానో ఆ విధంగా డిస్ప్లే అవుతాయి. లేదా నాకు పర్టికులర్గా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఏదైతే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.